मालक తెలుసు భారత జవాన్ बोल सर सीसी के पास सुल्तान एसपी क्या होता नहीं खान रहेगा तो क्या होता है కావలి పట్టణ ప్రజలకు మండల ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు పెద్దలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ నూతన సంవత్సరంలో భగవంతుడు వారికి అష్ట ఆరోగ్య భోగభాగ్యములు ప్రసాదించాలని, ఆనందంతో వాళ్ళు ముందుకు పోవాలని, అందరూ సుఖ సంతోషాలతోటి భగవంతుడి దయతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజీ తరఫున ముందు 4 రోజుల ముందు గౌరవనీయులు ఆర్దేవ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ రిలీవ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఇంజనీరింగ్ కాలేజీ తరఫున ఈరోజు గౌరవనీయులు అయినటువంటి టీఎస్పీ గారి మోహన్ రావు గారి చేతుల మీదుగా డైరీని ఆవిష్కరించడం జరిగింది. దీనిలో అందరం మేము మా గౌరవనీయులు మిడిల్ క్లాసు ఉపాధ్యక్షులు తన్నీలు మారాద్రి గారు, మా అబ్బాయి సుధీర్ నాయుడు, రమేష్ బాబు, మేమందరం మా కాలేజ్ స్టాఫ్ అందరం పాల్గొనడం జరిగింది. మా డైరీని అందరూ ఉపయోగించుకొని దానిలో కొన్ని మంచి రోజులు కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దానికి ఉన్నటువంటి అవకాశాలన్నీ మా డైరీలో కానీ మా క్యాలెండర్లో కానీ ఉన్నటువంటి మంచి టయాలు అన్నీ ప్రజలందరూ ఉపయోగించుకొని మీరందరూ కూడా మమ్మల్ని, మా వ్యాపార సంస్థల్ని, మా ఇంజనీరింగ్ కాలేజీని కూడా సహృదయంగా మరి కొత్త సంవత్సరంలో ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నేను కావలి మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. ముందుగా కావలి పట్టణ ప్రజలకు, పాత్రికేయులకు, అదేవిధంగా ఉన్నటువంటి అందరూ పెద్దలందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2014 సంవత్సరంలో ఉన్నటువంటి ఇబ్బందుల మొత్తాన్ని అధిగమించి 2015 సంవత్సరంలో కావలి పట్టణం ఒక అభివృద్ధి పరంగా ముందడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో కూడా పురపాలక సంఘం ద్వారా మా ఉద్యోగస్తులు అందరం కూడా బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మరింత మెరుగైనటువంటి పౌర సేవలు అందించాలనేటువంటి దృక్పథాన్ని పెంపొందించుకొని పనిచేస్తామని చెప్పి మా ఉద్యోగులందరి తరఫున కూడా నేను స్పష్టమైనటువంటి హామీని ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా నిబద్ధతతో పురపాలక సంఘానికి చెల్లించాల్సినటువంటి పనులన్నీ కూడా సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడగలరని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నేను కావలి 2 టౌన్ సీఎం మాట్లాడుతాను. సిడిఎన్ ప్రేక్షకులందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే కావలి పట్టణంలోని ప్రజలందరికీ, అలాగే ప్రముఖ నాయకులకి, అలాగే ఇక్కడ ఉండే విద్యావేత్తలకి అందరికీ, విద్యార్థులకి, అలాగే ఇక్కడ అందరికీ కూడా నా యొక్క పేరు నా యొక్క శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీరు అందరికీ తెలియజేసేది అంటే కావలి పట్టణంలో కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎవరైనా కానీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ సెలవులు పెట్టేసి ఇంటికి ఆడాలేసి వెళ్ళిపోతుంటారు. ఇళ్లలో తమ యొక్క ఇళ్లలో విలువైన వస్తువులు చేసి వెళ్ళిపోతుంటారు. వాటికి జాగ్రత్తగా ఉంచుకోవాలా అంటే తీసుకెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కడన్నా వేరే వాళ్ళకి భద్రంగా అప్పచెప్పడం కానీ, లేకపోతే బ్యాంకు లాకర్లో భద్రపరచడం కానీ చేయాలా. లేకపోతే మాకు తాళాలేసి వెళ్ళిపోతే వాటి గురించి, ఆ ఇళ్ల గురించి సమాచారం చేయట్లయితే రాత్రి కూడా గస్తీ మేము పెంచుతాము, ఆ ఇంటి మీద నిఘా ఉంచి పెడతాము, ఇలాంటి దొంగతనాలను నివారిస్తాము. అలాగే మీరు ఈ యొక్క ప్రయాణం చేసేటప్పుడు ఈ నగల్ని బ్యాగులో పెట్టుకొని తీసుకెళ్తామంటే వేరే వాళ్ళు దొంగలు గమనించేసి
ఆ బ్యాగులు కోసి కత్తిరించి తీసుకెళ్ళచ్చు. అలాగే బస్సులు మీరు ఎక్కిన తర్వాత నగలు మెడల్లో మీ యొక్క ఆభరణాలు, విలువైన ఆభరణాలు ఆడపడుచులు ధరించి ప్రయాణం చేస్తుండొచ్చు. ఈ ప్రయాణం చేసేటప్పుడు మీరు బస్సులు నిద్రపోవచ్చు. నిద్రపోయేటప్పుడు ఈ యొక్క మెడలో చైన్ కత్తిరించి తీసుకెళ్ళచ్చు. అలాగే బ్యాగులో ఉన్నట్లు తీసుకెళ్ళచ్చు. కనుక వాటిని దయచేసి మీరు ఈ యొక్క ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఈ యొక్క దొంగతనం, ఈ యొక్క పిక్ పాకెటింగ్ చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని గమనించేసి ముందు బస్సు ఎక్కకుండా ఆగిపోయేసి వాళ్ళు ఎక్కనికుండా చేస్తూ ఒత్తిడి కలగేసి మీ దగ్గర ఉన్నట్టు జేబులో ఉన్న డబ్బులు కానీ, అలాగే పర్సులు కానీ, మీ బ్యాగులోని వస్తువులు కానీ దొంగతనం చేస్తారు. అలాగే అలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరులు కూడా మీరు ఈ ఎండాకాలంలో ఆరు బయట పడుకునేటప్పుడు కూడా మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలా. ఇంటికి తాళాలు వేసుకొని చుట్టుపక్కల గమనించుకోవాలా. అలాగే మీకు వీలైతే ఈ అపార్ట్మెంట్లో కానీ ఇంట్లో కానీ తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇంటికి ఎవరు నుంచి పోయేది కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. దాని మీద నిఘా ఉంచి పెడతాము. తర్వాత దొంగలు పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కనుక దయచేసి అందరూ కావలి పట్టణ ప్రజలందరూ పోలీసు వారికి నేరాలు జరగకుండా వాటిని నివారించడంలో సహకరిస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిడిఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా కావలి పట్టణ ప్రజలకు అందరికీ మా కావలి 2 టౌన్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అఫెన్సుల గురించి చెప్తామా? అంటే ఫస్ట్ అదేవిధంగా మా ఈ కొత్త సంవత్సరంలో మా పోలీసు వారి విజ్ఞప్తి ఏమంటే, రాబో పండుగల సందర్భంగా అదేవిధంగా అత్యధిక సంఖ్యలో ఊర్లకు పోతారు కాబట్టి ఈ డోర్కు లాక్ వేసేటోళ్ళు కానీ మిగతా వాళ్ళు అత్యధికంగా ఇంట్లో డబ్బులు కానీ ఆభరణాలు పెట్టేవాళ్ళు కానీ జాగ్రత్త వహించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఊరికి పోయేటప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో తెలియజేసినట్లయితే మేము దానికి జాగ్రత్తగా పరిరక్షించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒంటరిగా నడిచే మహిళలు మెడలోని మంగళసూత్రాలు కానీ లేకపోతే ఆభరణాలు కానీ వేసుకు వెళ్ళడం మంచిది కాదు. ఒకవేళ వేసుకు వెళ్ళినట్లయితే తగు జాగ్రత్త తీసుకోవాలి. అనుమానాస్పదమైన వ్యక్తుల్ని ఎవరిని నమ్మరాదు. ఎందుకంటే మీరు బజారు పోయినప్పుడు కానీ లేదా బస్సులలో ప్రయాణిస్తున్నప్పుడు కానీ మాటలు కలిపేసి మిమ్మల్ని మాటల్లో మంత్రముగ్ధులు చేసి వాళ్ళు నేరాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆరు బయట ముగ్గులు వేసేటప్పుడు కానీ తెలియని వాళ్ళు వచ్చేసి ఇంటికి ఇక్కడ ఎవరన్నా ఫలానా పేరు గల వ్యక్తి ఉందా అని మిమ్మల్ని చిరునామా అడిగి మిమ్మల్ని సమాధానం చెప్పే లోపే అతను నేరాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి ఎదుటి వ్యక్తిని తొందరపడి నమ్మి మోసపోకూడదని మా పోలీస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి అందరూ అలర్ట్గా ఉండి నేరాలు జరగకుండా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ.
నా పేరు బ్రహ్మయ్య. జనతాపేటలో నార్త్ వైపు ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి మరి పూర్తి కానందువలన మరి చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి, ఈ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది. మరి చుట్టుపక్కల ప్రజలు ఏదైనా హైదరాబాద్ కానీ బయట ఊళ్ళకి వెళ్ళాలంటే మరి ఇక్కడ నుంచి దాటి రైల్వే పట్టాలు దాటి అవతలకు పోయి టికెట్లు తీసుకొని పోవడం అనేది కూడా చాలా అవసరం పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. గత 2 పర్యాయాలు కూడాను రైల్వే శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు కూడాను కావలి పట్టణ ప్రజలు మరి అధికారులు ప్రజాప్రతినిధులు కూడా కలిసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము చేస్తాము, పార్లమెంట్ కూడా ఈ విషయంపై మేము ప్రస్తావిస్తామని చెప్పారు. అయినా కూడాను ఇంతవరకు కూడాను అది అతి గతి లేకుండా అసలు కావలసిన పట్టే ప్రజలపై అసలు వారి మరి ప్రేమానుభావాలను కూడా మరిచినారు. మరి ఏమో మరి ఎంతమంది జనాలు ఉన్నా కూడాను ఈరోజు పట్టించుకోకుండా ఎవరి పాటికి వాళ్ళు గమ్ముగా ఉంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడి నుంచి పోవాలి అంటే రైలు పట్టాలు దాటిపోయేటప్పుడు టిక్కెట్లు కొనాలన్నా కూడా అవతల దాటిపోవాలి. ఆ సమయంలో రైలు కింద పడి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా కూడా కావలి పట్టణ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా కూడాను నాయకులు ప్రజాప్రతినిధులు కానివ్వండి, మరి మంత్రి గారికి కానివ్వండి ఇది పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి త్వరగా మరి ఈ రైల్వే బుకింగ్ని కౌంటర్ని ఏర్పాటు చేసి కావలి పట్టిన ప్రజలను ప్రాణాలు పోకుండా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు కానివ్వండి, అట్లాగే రైల్వే మంత్రి గారికి కానివ్వండి, అందరి బాధ్యత ఉంది. కాబట్టి మరి ఎన్నో ఈ విషయాలు జరిగిపోయినాయి. ఈ రోజున ఏంటంటే గత సంవత్సరం జరిగిపోయేట్టుగా కాకుండా ఎక్కడైనా సరే రాబో సంవత్సరంలో కూడాను త్వరగా దీని మీద పూర్తిగా మరి ఈ రైల్వే బుకింగ్ కౌంటర్ని ఏర్పాటు చేసి కావలి ప్రజల్ని ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా మేము కోరుతున్నాం.